ఓం నమో నారాయణాయ. మాఘమాసం మహిమ 1వ అధ్యాయం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తిః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. హిమాలయాది పర్వతములు, గంగానదులు, నైమిషం మొదలైన అరణ్యములు మరింత పవిత్రమైనవిగా చేసిన పూజ మొదలైన వానిని అనేక రెట్లు ఫలితాన్నిచ్చేవిగా ప్రసిద్ధి చెందినాయి. వైశాఖం, ఆషాఢం, కార్తీకం, మాఘం మొదలైన పవిత్రములైన పుణ్యదాయకములైన కాలములో చేసే స్నానం, జపం, తపం మొదలైన వాని వలన వచ్చే పుణ్యం ఎంతో రెట్లు ఎక్కువైనది. ఇది లెక్కలోనికి రానిది. పూర్వం మహర్షులు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి, స్వామి, స్నానానికి, ధ్యానాధికమైన తపస్సుకి ప్రశాంతము, పావనము, సిద్ధిప్రదము అయిన ప్రదేశాన్ని మాకీ భూమండలంలో నిర్దేశింపుడని ప్రార్థించినారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వారితో, మహర్షులారా, నేను నా చక్రాన్ని విసురుతాను. అది ఎక్కడ పడుతుందో ఆ ప్రదేశం తృణకాష్టజాల సమృద్ధమైన తపోయోగ్యమైన ప్రదేశంగా గుర్తించండి అని చెప్పి తన చక్రాన్ని విసిరినాడట. ఆ విష్ణువు యొక్క చక్రనేమి పడిన ప్రదేశాన్ని నైమిషారణ్యమని వ్యవహరిస్తూ సౌనకాది మహర్షులు అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. వారక్కడ నివసిస్తూ యజ్ఞ యాగాదులు చేస్తూ ఉంటే భూమండలంలో వివిధ ప్రాంతంలోని ఆయా ఆశ్రమాల్లోని మహర్షులు చూడడానికి వస్తుండేవారు. అలాగే రోమహర్షణుడు అయిన కుమారుడు సూత మహర్షియో అందరిలా ఆ యాగాన్ని చూడడానికి వచ్చేశారు. యాగం చేసే మునులు వాళ్ళని ప్రార్థించి విరామకాలంలో పుణ్యకరములైన కథలని, విశేషాలని చెప్పుకునేవారు. అంటే నైమిషారణ్యంలోని ఆ ఆశ్రమంలో జపహోమాదులు లేనప్పుడు పుణ్య కథా ప్రవచనాలు అందరికీ ఆనందాన్ని, మనస్థైర్యాన్ని, భగవద్భక్తిని పెంపొందించేవి. సౌనకాది మునులు యజ్ఞం చేయు తలపెట్టుట. ఇలా ఒకప్పుడు సౌనకాది మహర్షులు చిరకాలం జరిగే యాగమునొక దానిని ప్రారంభించారు. ఆ యాగం కొన్ని సంవత్సరాలు జరుగుతుంది. అటువంటి యాగాన్ని చూడాలని చాలామంది మునులు దేశం నలుమూలల నుండి ఆసక్తితో వచ్చారు. అలా వచ్చిన వారిలో సూత మహర్షి ఉన్నారు. సౌనకాది మునులు ఆయనకెదురు వెళ్ళి సగౌరవంగా తీసుకుని వచ్చారు. తగిన ఆసనంపై కూర్చుండబెట్టి అతిథి సత్కారాలు చేశారు. ఆయనతో ఇలా అన్నారు, సూత మహర్షి, మీ తండ్రి గారు రోమహర్షణుల వారు. పురాణ ప్రవచనంలో, ధర్మ విషయాలను వివరించడంలో సాటిలేనివారు. శరీరము పులకించి ఆనంద పారవస్యంచే రోమములు కూడా పులకరించేటట్లు చేయగల సమర్థులు. రోమములకును హర్షము కలిగించేవారు గనక రోమహర్షణులని సార్థక నామధేయులైనారు. వారి కుమారులైన మీరు కూడా ఆయన అంతటి వారై ఆయనకు తగిన పుత్రులని అనిపించుకున్నవారు. మా అదృష్టవాసం వలన మీరీ యాగ సందర్శనకు వచ్చినారు. విరామ సమయంలో మాకు పుణ్యకరములైన విషయాలని వినడం మరింత ఫలప్రదం అవుతుంది కదా. దయ ఉంచి మాకు పుణ్యకథలని వినిపించండి అని ప్రార్థించారు. సూత మహర్షి వారు ఆతిథ్యాలను స్వీకరించి సుఖాసనంపై కూర్చుని వారి మాటలను విన్నాడు. వారందరికీ నమస్కరించి చిరునవ్వుతో, మీకు నా మీద ఉన్న అభిమానానికి కృతజ్ఞుణ్ణి. పుణ్యకార్యాలు జరిగే చోట పుణ్యప్రదమైన విషయాన్ని చెప్పడం కూడా ఒక అదృష్టమే. అది కూడా యజ్ఞంలా పవిత్రమైన కార్యమే. ఈ రూపంగా నన్ను ఈ పుణ్యకార్యంలో ఇలా అన్వయించేటట్లు చేసే మీకు నేను కృతజ్ఞుణ్ణి. మా తండ్రి గారి వలన విన్నదాన్ని అనుసరించి వ్యాస మహర్షుల వారి దయా విశేషం చేత నాకు తెలిసిన విషయాన్ని మీ అనుగ్రహం చేత స్ఫూరింపజేసుకొని యథాశక్తి వినిపించి మీ ఆనంద ఆశీస్సులని, భగవత్కృపను పొంద ప్రయత్నిస్తున్నాను. మీ ఆజ్ఞ ఏమిటి అని సవినీయంగా అడిగాను. అప్పుడు మునులు సూత మహర్షి లోగడ వైశాఖ మాసం, కార్తీక మాసం వైశిష్ట్యాన్ని, ఆయా మాసాల్లో చేయవలసిన వ్రతానుష్ఠాన్ని వివరించి మాకు ఆనందం కలిగించారు. ప్రస్తుతం మాఘమాస మహిమను వివరింపుడని కోరారు. అప్పుడు
సూత మహర్షి క్షణకాలం కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉండి తండ్రి గారికి గురువులను తలుచుకుని నమస్కరించి కనులు తెరిచి మునుకుమారులా నమస్కరించి ఇలా ప్రారంభించాడు. మహర్షి సత్తములారా, మీరు అడిగిన ప్రశ్న సారవంతమైనది, విశేషించి సామాన్య ప్రజానికానికి మరింతగా ఉపయోగించేది. చదువుకున్నవారు కొద్దిమంది అయినా యజ్ఞ యాగాలు జపతపాలు చేసి పాపం పోగొట్టుకొని పుణ్యం సంపాదించుకుంటారు. పై విధంగా చేసే సావకాశం లేనివారు తరించడానికి ఈ విషయం బాగా ఉపకరిస్తుంది. పూర్వం ఒకప్పుడు జగన్మాత అయిన పార్వతీదేవి పరమేశ్వరుని ఇదే విషయాన్ని అడిగింది. గృత్న మద మహర్షి మొదలైన వారు చెప్పిన విషయాలని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన విషయాలతో పాటు చెప్పేదను వినండి. పార్వతీదేవి పరమేశ్వరునితో, విశ్వాత్మక, సర్వలోకేశ్వర, సర్వభూతదయానిధి ప్రాణేశ్వర, మీ మాటలు అమృతము కంటే మధురాతి మధురములై నా చెవులకు మరింత ఇంపుగానున్నవి. మాఘమాస మహిమను వివరింపగోరుచున్నానని ప్రశ్నించెను. అప్పుడు పరమేశ్వరుడు, కళ్యాణి, జగన్మంగళ, నీవు అడిగిన విషయము మిక్కిలి నిగూఢమైనది, గంభీరమైనది. నాకిష్టురాలువైన నీకు చెప్పరానిది ఏముందును, తప్పక చెప్పేదను వినుము. సూర్యుడు మకర రాశిలో నుండగా మాఘమాసమున ప్రాతకాలము చేసిన వారు పాప విముక్తులై ముక్తి నొందుదురు. గోవు పాదం మాత్రం మునిగియే జల ప్రవాహంలోనైనా చేసిన స్నానం అధిక పుణ్యప్రదం. మొదటి స్నానం వాని సర్వ పాపాలను పోగొట్టును. రెండవ స్నానము వానికి వైకుంఠలోక ప్రాప్తిని కలిగిస్తుంది. మూడవ స్నానం అతనికి శ్రీ మహావిష్ణువే రుణగ్రస్తుడయ్యేటట్లు చేస్తుంది. ఇట్టి పుణ్యాత్మునికి నేనేమి ఇవ్వాలని శ్రీ మహావిష్ణువే ఆలోచనలో పడును. ప్రయాగలో మాఘమాసంలో గంగా స్నానం చేసిన వానికి పునర్జన్మ ఉండదు. మాఘమాసంలో ఉదయాన్నే నదీ ప్రవాహంలో కానీ సరస్సులో కానీ స్నానం చేసిన వారికి ముక్తి కలుగుతుంది. ఊరికి వెలుపలనున్న సరస్సు, నూయి, కాలువ మొదలైన వానిలో చేసిన స్నానం పాపనాశకం, మోక్షదాయకం సుమా. తెలిసి కానీ తెలియక కానీ బలవంతంగా కానీ మాఘమాసమున ఒకమారు స్నానమైనను సూర్యోదయమునకు ముందుగా చేసినచో వాని పాపములన్నీయును పోవును. భక్తి భావంతో నెలంతయు చేసినచో విష్ణులోకము చేరును. స్నానము చేసి పురాణము విన్నచో అతడు ఋషియే జన్మించును. మాఘ స్నానమును మాని విష్ణువు నర్పింపక, దానము చేయక, పురాణమును వినక మాఘమాసమును గడిపిన వానికి మనోవాకాయ సంబంధములైన పాపములెట్లు పోవును. అతడు భయంకరమైన కుంభీపాక నరకమున బాధలు పడును. మదగర్వముచే మాఘస్నానము మానిన అధముడు నీచ జన్మలను పలుమార్లు పొందును. చలికి భయపడి స్నానము చేయని వారిని చూడరాదు. అట్టి వారిని చూచిన పాపము పోవలెనన్నచో సూర్యుని చూచి నమస్కరించవలను. ప్రాతకాల మాఘ స్నానము చేయని వారు ఎక్కుమార్లు నీచ జన్మ పొందుదురు సుమా. దరిద్రులైనను బాలురైనను ప్రాతకాల స్నానము చేసిన శ్రీ మహావిష్ణువు దయను పొందెదరు. చిన్నపిల్లలు, అశక్తులైన వృద్ధులు హరినామస్మరణ చేయుచు ముమ్మూరు జలబిందువులను శరీరంపై చిలకరించుకొన్నను పుణ్యమే. నీచుడునైనను మాఘస్నానము చేసిన పాపములను వీడి పుణ్యాత్ముడగును. ఎట్టి పాపకరములు ఆచరించిన వాడైనను మాఘమాస ప్రాతకాలమున మా యందు స్నానమాడినచో వాని పాపములు మేము నశింపజేదుమని జలములు ఘోషించుచున్నవి. మాఘస్నానము చేసిన వారికి సంసార భయము లేదు. ఆడంబరము కొరకు గాని భయముచే గాని బలవంతమున గాని మాఘస్నానము చేసిన వాడు పాప విముక్తుడై పుణ్యాత్ముడగును. అసక్తుడు తాను మాఘమాసము చేయలేకపోయినచో స్నానము చేసిన వానికి దక్షిణనిచ్చి వాని నుండి స్నానఫలమును పొందవచ్చును. ఈ మాసమున నిరుపేదలకు వస్త్రదానము గాని కంబళ దానమును గాని చేసిన స్నానఫలము నొంది పుణ్యవంతులగుదురు. బలవంతముగా స్నానము చేసిన వారికిని చేయించిన వారికిని పుణ్యము కలుగును. ఈ స్నానమును అన్ని వర్ణముల వారును చేయవలెను. మాఘ స్నానము చేయువారిని నిందించినను పరిహసించినను నివారించినను మహాపాపములు కలుగును. పార్వతి, మాఘస్నానము సద్యోముక్తి ప్రదము, దానికి సాటి లేదు. శక్తి లేనివారు కాళ్ళు చేతులు కడుగుకొని ఆచనమును చేసి పురాణమును విన్నను వారికి స్నానఫలము కలుగును. అన్ని మాసములలో మాఘమాసముత్తమము. శ్రీవారి దేవతలందరిలో ఉత్తముడు అన్ని మాసములలో మాఘమాసం ఉత్తమము. వృక్షములలో అశ్వత్థ వృక్షము తేజోస్వంతులందరిలో
సూర్యుడు ఉత్తమముడు. శాస్త్రములన్నిటిలో వేదములు ఉత్తమములు. కావున మాఘమాస స్నానము చేయువారిని నిందించినను నివారించినను మహాపాపములు కలుగును. 4 వర్ణముల వారిలో బ్రాహ్మణుడు ఉత్తమముడు. పర్వతములలో మేరు పర్వతము ఉత్తమము. కావున మాఘమాస స్నానమనంతా పుణ్యప్రదము సుమా. దిలీపుడను మహారాజు పెక్కు యాగములను చేసిన పుణ్యాత్ముడు, ఉత్తముడైన ప్రజాపాలకుడు. ఈతడొకనాడు వేటకు పోయెను. అనేక మృగములను వేటాడి అలసిపోయెను. మనోహరమైన సరస్సునొక దానిని చూచి అచట కొంతకాలము విశ్రమించి తన నగరమునకు ప్రయాణమయ్యెను. అప్పుడు వృద్ధ బ్రాహ్మణుడొకడ మహారాజుకు కనిపించెను. రాజు వానికి నమస్కరించి ఆశీస్సులనందెను. ఆ బ్రాహ్మణుడు, మహారాజా, పరమ పవిత్రమైన మాఘమాసమున నీ సరస్సున స్నానము చేయకుండా పోవుచున్నావేమి? మాఘమాసమున చేయు నదీ స్నానము గాని సరస్నానము గాని మిక్కిలి పుణ్యమునిచ్చునని ఎరుగువా అని ప్రశ్నించెను. రాజు మాఘస్నాన మహిమను చెప్పుడని కోరగా నతడు, రాజా, నీవిప్పుడు సరస్సున తప్పక స్నానము చేసి పొమ్ము. మాఘమాస స్నాన మహిమను మీ గురువగు వశిష్ఠ మహర్షి వలన తెలుసుకొనమని చెప్పి తన దారిన పోయెను. దిలీప మహారాజు మాఘమాస స్నాన మహిమ తెలుసుకోవలసిన అని తమ గురువులైన వశిష్ఠుల మహర్షి ఆశ్రమమునకు వెళ్ళెను. గురువును దర్శించి నమస్కరించి మాఘమాస స్నాన మహిమను తెలుపగోరెను. వశిష్ఠ మహర్షి దిలీపుని ఆశీర్వదించి ఇట్లనెను, నాయనా దిలీప, నీ కోరిక విశిష్టమైనది. మాఘమాసము చాలా విశిష్టము కలిగినది. మాఘమాసము శివకేశవ ప్రీతికరమైనది. ఆ నెలలో చేసిన పుణ్యకార్యములు ఇతర దినములలో చేసిన పుణ్యకార్యముల కంటే ఎక్కువ పుణ్యమునిచ్చును. మాఘమాసమున ప్రాతకాలము చేసిన స్నానమే సర్వ పాపములను పోగొట్టి అక్షయములైన పుణ్యఫలమునిచ్చును. స్నానమే ఇంత అధికమైన పుణ్యమునిచ్చునో పూజా పురాణ శ్రవణాదుల వలన ఎంతటి ఫలముండునో ఊహించుకొనుము. మాఘస్నానము వలన సర్వ దుఃఖములను పోగొట్టుకొని శుభలాభములను పొందిన కొందరి వృత్తాంతములను వివరింతును. దానిని బట్టి మాఘమాస వైశిష్ట్యమును తెలుసుకొన యత్నింపము. పూర్వం ఒకప్పుడు భయంకరమైన క్షామము, అంటే వానలు లేకపోవుట, పంటలు పండకపోవుట మొదలైన లక్షణములు గల కరువు వింధ్య హిమాలయ పర్వతముల మధ్యనున్న భూమిలో కలిగెను. దీనివలన సామాన్య జనులు, ప్రభువులు, మునులు, మహర్షులు, పశువులు, పక్షులు, సర్వ ప్రాణులు మిక్కిలి బాధపడినవి. అట్టి వారిలో భృగు మహర్షి ఒకడు. అతడును ఆ ప్రాంతమును విడుచుటకు ఇష్టం లేకున్నను కైలాస పర్వత ప్రాంతము కడకు చేరి తనకు నచ్చిన ప్రదేశమునందు ఆశ్రమము నిర్మించుకొని తపము ఆచరించుకొనుచుండెను. పవిత్రము మనోహరము అయిన ఆ దివ్య ప్రదేశమునకు గంధర్వులు, యక్షులు, కిన్నెరులు మున్నగు దేవజాతుల వారును వచ్చుచుండిరి. అచట విహరించి ఉత్సాహమును పొందుచుండిరి. ఒకనాడు గంధర్వుడొకడు భార్య సమేతుడై ఆ ప్రదేశమునకు వచ్చెను. అతడు భృగు మహర్షికి నమస్కరించెను. అతని శరీరము మిక్కిలి సుందరమైన, గంభీరమై, మనోహరమై, విచిత్రమై ఉండెను. వాని మొగము మాత్రము పులి మొగమై ఉండెను. ఇందువలన అతడు ఎంత చక్కగా ఉన్ననో పులి మొగము వలన విచిత్రముగా భయంకరముగా ఉండెను. అతడు భృగు మహర్షికి నమస్కరించిన తరువాత, మునీశ్వర, నాకు భోగభాగ్యములన్నీ ఉన్నవి. ఈ నా భార్యను చూసి తిరిగదా. ఈమె సౌందర్యము, గుణసంపద నిరుపమానములు. నేను గంధర్వుడను. మానవుల కంటే దివ్యశక్తులు కొన్ని ఉన్నవి. కానీ భయంకర వికారమైన ఈ పులి మొగము నాకు బాధాకరమగుచున్నది. దీనిని పోగొట్టుకొని ఎట్లో తెలియరాకున్నది. ఈ వికారము వలన నాకు గల సుఖములు, భోగములు నన్ను సంతోషపరచుటలేదు. దయ ఉంచి నాకీ వికార రూపము పోవు ఉపాయము చెప్పుడని ప్రార్థించెను. భృగు మహర్షికి గంధర్వుని పరిస్థితికి జాలి కలిగినది. వాణ్ణి సాయపడవలయుననుకున్నాడు. నాయనా, పురకృత కర్మము ఎవనిని విడువదు. గత జన్మలో చేసిన పాపముల వలన నీకీ స్థితి కలిగినది. పాపము, దురదృష్టము, పేదరికము, ఇవి మూడును జీవిని బాధించును. ఇట్టి వాణ్ణి పోగొట్టుకొని శుభలాభము పొందవలెనన్న పుణ్యనదుల యందు స్నానము, పవిత్ర క్షేత్రములందు దేవపూజ చేసుకొనవలయును. ఇట్టి వాణిని పవిత్రమైన కాలమున చేసినచో సద్య ఫలము కలుగును. కాలమంతయు మంచిదే అయినను మాఘమాసము విశిష్టమైనది. ఈ నెలలో చేసిన స్నానము, పూజ, జపము, తపము జీవికి గల పాపమును పోగొట్టి శుభమును వెంటనే కలిగించును.
అన్ని పుణ్య నదులలో స్నానాధికములు చేసినచో వచ్చు ఫలితము మాఘమాసములో నదిలో గాని సముద్రములో గాని కాలువలో గాని సెలయేరులో గాని ఏ స్వల్ప జల ప్రవాహమైనను అందు స్నానము చేసినచో వచ్చును. అనగా మాఘమాసమును ఏ ప్రవాహమున చేసినను సర్వతీర్థములయందు చేసిన పుణ్యము ఇచ్చినంత గొప్పది. నీ జాతి వారికైనను అనంత పుణ్యమిచ్చును. నీ అదృష్టవనమున ఇది మాఘమాస ప్రారంభం కావున నీ భార్యతో బాటు ప్రతిదినము ప్రాతకాలమున మాఘస్నానమును ఇష్టదేవత పూజను అచటనున్న నదిలో చేయుము అని భృగు మహర్షి ఆ గంధర్వునకు చెప్పెను. ఆ గంధర్వుడు ముని చెప్పినట్లుగా అచట నదిలో మాఘస్నానమును తీరమునందు ఇష్టదేవతారాధన పూజను విడవక మాఘమాసమంతయు చేసెను. ఆ పుణ్యవశమున వలన పులి మొగము పోయి వానికి సుందరమైన ముఖము వచ్చెను. గంధర్వుడును ఆశ్చర్యపడి మాఘమాస మహిమను కీర్తించును. కృతజ్ఞుడై మునికి భార్యతో పాటు నమస్కరించును. అతని ఆశీర్వాదము నొంది తన భార్యతో పాటు తన లోకమును కెరిగెను. దిలీప మహారాజా, మాఘస్నాన మహిమను గమనించితివా? మరి ఒక కథను చెప్పెదను వినుమని వశిష్ఠుడు మరలా ఇట్లు పలికెను. మొదటి రోజు మాఘమాస పురాణం అధ్యాయం సమాప్తం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.